హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన ఘాటీ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే ఈస్టర్న్ ఘాట్స్లో మూవీ స్టార్ట్ అవుతుంది. స్టోరీ కూడా ఆంధ్ర ఒరిస్సా బార్డర్లోనే జరుగుతుంటుంది. ఈ ఘాట్స్లో 4 రకాల గంజాయిలను పండిస్తుంటారు. వాటిలో ప్రీమియం క్వాలిటీ పేరు వచ్చేసి శీలావతి అన్నమాట. దీన్ని కాస్టాలా బ్రదర్స్ తప్ప ఇంకెవ్వరూ పండించకూడదు. ఒకవేళ ఎవడైనా పండిస్తే వాడిని దారుణంగా చంపేస్తారు. కాస్టాలా పెద్దోడు, కుందులా చిన్నోడు. ఒకడు కత్తి అయితే ఇంకొకడు అమ్మోరు కత్తి. ఇద్దరూ రాక్షసులే. ఈ ఘాట్స్లో బతికే వాళ్ళని ఘాటీలని అంటారు. వీళ్ళ జీవితం చాలా కష్టాలతో కూడుకొని ఉంటుంది. పండిన పంటకి రేట్ ఉండదు. ప్రభుత్వం కూడా వీళ్ళని పట్టించుకోదు. వీళ్ళు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. 100-150 కేజీలు కూడా కొండల మీద ఈజీగా మోసుకెళ్తుంటారు. వీళ్ళకి బ్రతకడానికి వేరే దారి లేక ఎన్నో ఏళ్లుగా కాష్టాల కింద పనోలుగా చేరి ప్రమాదకరమైన కొండల మీద నుండి వెళ్తూ సరుకుని చెప్పిన చోటికి చేరుస్తుంటారు. అలా వెళ్లే సమయాల్లో ఎంతోమంది ఘాట్స్లో జారిపడి చనిపోతుంటారు. అయినా కూడా వేరే దారి లేక అదే పని చేస్తుంటారు. అండ్ పని మానేస్తే కాష్టాల మనల్ని చంపేస్తాడేమో అనే భయం కూడా వాళ్ళకు ఉంటుందన్నమాట. వీళ్ళు తాము బతకడానికి పని చేస్తున్నా సరే ఆ మత్తు సమాజంలో ఉండే ఎంతోమంది పిల్లల జీవితాలని నాశనం చేస్తుంటుంది. స్కూల్ పిల్లలు కూడా దానికి బానిసై ఉంటారు. ఎలాగైనా ఘాట్స్లో జరుగుతున్న ఈ మత్తు బిజినెస్ని అరికట్టాలని గవర్నమెంట్ ట్రై చేస్తుంటుంది. ఆ పని మీదే విశ్వ అనే స్పెషల్ ఆఫీసర్ ఘాట్స్కి వస్తాడు. ఆంధ్ర అండ్ ఒడిశా పోలీసులు 50 కోట్ల విలువైన సరుకును పట్టుకుంటారు. అక్కడికి వచ్చిన విశ్వాకి లారీ ఆయిల్ ట్యాంకర్ ఎందుకో విచిత్రంగా అనిపించి స్క్రూ డ్రైవర్తో ఆ ట్యాంక్ని పొడుస్తాడు. తీరా చూస్తే అందులో ఉన్నది డీజిల్ కాదు, లిక్విడ్ ఫామ్లో ఉన్న శీలావతి అని తెలుస్తుంది. శీలావతిని లిక్విడ్ రూపంలోకి మార్చి బిజినెస్ చేయడం స్టార్ట్ చేశారని విశ్వాకి అర్థమై దాన్ని అసలు ఎవరు తయారు చేస్తున్నారో కనిపెట్టాలని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే స్టోరీ కోల్కతాలో ఓపెన్ అవుతుంది. ఘాటీలు గంజాయిని పండించి కాస్టాలా బ్రదర్స్ యొక్క కంటైనర్స్లో నింపితే వాళ్ళు దాన్ని మందాని అనే బిజినెస్ మ్యాన్ పోర్టుకి చేరుస్తారు. మందాని ఆ సరుకు మొత్తాన్ని వరల్డ్ అంతా ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఈ కాస్టాలా బ్రదర్స్ అండ్ మందాని ఇద్దరు పార్ట్నర్స్ అనమాట. బట్ మందాని వీళ్ళిద్దరికన్నా కొంచెం పవర్ఫుల్. శీలావతిని కాస్టాలా బ్రదర్స్ తప్ప ఇంకెవరూ పండించరు. ఒకవేళ పండిస్తే వాళ్ళని చంపేస్తారని కూడా చెప్పాను కదా. అయితే ఏం జరుగుతుందంటే మందాని పోర్టుకి లిక్విడ్ ఫామ్లో ఉన్న శీలావతి వస్తుంది. సరుకుని ఇలా లిక్విడ్ ఫామ్లోకి మార్చడం కాస్టాలా బ్రదర్స్కి అసలు తెలియదు. సో ఇంకెవడో శీలావతిని టచ్ చేశాడని మందానికి అర్థమవుతుంది. ఆ విషయం కాస్టాలా అను కుందులకి చెప్పడంతో ఘాట్స్లో ఉండే గాంజా బిజినెస్ చేసే ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళని చెక్ చేయడం స్టార్ట్ చేసి డౌట్ వచ్చిన వాళ్ళందరినీ దారుణంగా చంపేస్తుంటారు. అంత చెక్ చేసి ఎంతమందిని చంపినా కూడా అసలు ఈ లిక్విడ్ ఫామ్లోకి శీలావతిని ఎవరు తయారు చేస్తున్నారనేది కనిపెట్టలేకపోతారు. మూవీలో అనుష్క గారి పేరు కూడా శీలావతి అన్నమాట. తను పుట్టే సమయంలో ప్రసవం ఇబ్బంది అవడంతో శీలావతి గాంజాని ఉపయోగించి ప్రసవం జరిపిస్తారు. అందువల్లే తనకు ఆ పేరును పెడతారనమాట. తను కోరాపుట్ ప్రైవేట్ బస్టాండ్లో కండక్టర్గా వర్క్ చేస్తుంటుంది. తన లవర్ అండ్ మన కథలో హీరో అయిన రాజు క్లినికల్ ల్యాబ్లో టెక్నీషియన్గా వర్క్ చేస్తుంటాడు. వీళ్ళిద్దరు కూడా అనాథలే అనమాట. ఒకప్పుడు రాజు వాళ్ళ నాన్న ఒక స్ట్రాంగ్ ఘాటీ గ్యాంగ్ని రెడీ చేస్తాడు. 2 సంవత్సరాల క్రితం రాజు వాళ్ళు సరుకుని కంటైనర్స్ దగ్గరికి తీసుకెళ్తుండగా పోలీసులు అటాక్ చేస్తారు. అనుకోకుండా రాజు అండ్ శీలావతి పోలీసులకి దొరికిపోతారు. ఇద్దరిని స్టేషన్లో పెట్టి బాగా కొడతారు. కాస్టాలా తన మనిషి బుచ్చిని పంపించి పోలీసులకు 2 లక్షలు ఇచ్చి వాళ్ళిద్దరిని విడిపిస్తాడు. తీరా చూస్తే పోలీసులు ఇంతకుముందు చేసిన అటాక్లో రాజు వాళ్ళ నాన్నకి బుల్లెట్ తగలడంతో అతను చనిపోతాడు. అసలే కష్టాల్లో బతుకుతున్న వాళ్ళకి రోజుకొకరిలా ప్రాణాలు విడుస్తుంటే చాలా బాధేస్తుంది. రాజు తన నాన్న శవాన్ని తాకబోతుంటే వాడి మదర్ వాణ్ణి ఆపి, ఈ గాంజా వల్లే మన ప్రాణాలు ఇలా పోతున్నాయి. నువ్వు మీ నాన్నకి తలకొరివి పెట్టాలి అంటే ఇంకెప్పటికీ ఆ గాంజాని ముట్టుకోనని మాటివ్వు, లేదా నా శవాన్ని కూడా నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదని అరుస్తుంది. ఇక ఆ రోజు నుండి రాజు అండ్ శీలావతి సరుకుని కంటైనర్స్లోకి ఎక్కించడానికి వెళ్లకుండా ఆగిపోతారు. మరోపక్క విశ్వ లిక్విడ్ సరుకు ఎవడు తయారు చేస్తున్నాడని ఎంక్వైరీ చేస్తూ చింతపండు సేట్ని పట్టుకుంటాడు. పైకి వీడు చింతపండు బిజినెస్ చేస్తున్నట్టు కవరింగ్ ఇస్తూ ఇన్సైడ్ గాంజా నమ్ముతుంటాడు. వీడి దగ్గర నుండే లిక్విడ్ సరుకు ఎక్స్పోర్ట్ అయి ఉంటుంది. అసలు అది నీకెవడిచ్చారా అని విశ్వ తన స్టైల్లో ఇన్వెస్టిగేట్ చేస్తాడు. వాడికి భయం వేసి, ఈ సరుకును నాకు ఎవరిస్తున్నారో నాకు తెలీదు, అసలు వాళ్ళ మొహాలు కూడా నేను చూడలేదు. మిడ్నైట్ నా షాప్ ముందు ఆ సరుకు పెట్టేసి వెళ్ళిపోతారు. నేను సరుకంతా అమ్మేసిన తర్వాత వాళ్ళ వాటాని చాపల్లో చుట్టి రైల్వే స్టేషన్లో పెడతాను. ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఆ డబ్బును తీసుకెళ్లిపోతారు. ఈ ఫ్రైడే కూడా నేను బరంపురం రైల్వే స్టేషన్లో వాళ్ళకు డబ్బులు ఇవ్వబోతున్నానని చెప్తాడు. ఇక విశ్వ తన టీంతో ఆ రైల్వే స్టేషన్కి మఫ్టీలో వెళ్తాడు. పోలీసులందరూ ఆ డబ్బు దగ్గరికి ఎవరొస్తారా అని కాచుకొని చూస్తుంటారు. 72 గంటలు గడిచిపోయిన తర్వాత కూడా డబ్బు దగ్గరికి ఎవరూ రారు. కట్ చేస్తే రాజు ట్రైన్ నుండి దిగి వాటర్ కోసం వెళ్తాడు. శీలావతి కూడా ట్రైన్ నుండి దిగుతుంది. రాజు వాటర్ని పట్టుకుని డబ్బు దగ్గర వరకు వచ్చి పక్కకి వెళ్ళిపోతాడు. విశ్వాకి డౌట్ వచ్చి తన టీంతో బ్రౌన్ షర్ట్ వేసుకున్నప్పుడు డబ్బు దగ్గరికి వచ్చాడు. వాడి మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్తాడు. రాజు తన షర్ట్ తీసేస్తాడు. లోపల ఆల్రెడీ రైల్వే కూలీలు వేసుకునే రెడ్ షర్ట్ ఉంటుంది. మొహానికి టవల్ని కూడా అడ్డు పెట్టుకుంటాడు. పోలీసులేమో బ్రౌన్ షర్ట్ వాడి కోసం వెతుకుతుంటారు. ఈలోపు రాజు షర్ట్ చేంజ్ చేసుకున్నాడు కదా, అందువల్ల మిగిలిన పోలీసులు రాజుని గుర్తుపట్టలేకపోతారు.
ఈలోపు శీలావతి విశ్వ దగ్గరికి వెళ్ళి మెడికల్ షాప్ ఏ ప్లాట్ఫామ్ మీద ఉంది అని కదిలిస్తూ డైవర్ట్ చేస్తుంటది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్న సరుకుని ఎవరు రెడీ చేశారని. శీలావతి విశ్వాన్ని డైవర్ట్ చేస్తుండగా రాజు మనీ బ్యాగ్స్ని లాగేసి తప్పించుకోవాలని ట్రై చేస్తాడు. పోలీసులు తనని ఆపాలని చూస్తారు. ఈలోపు శీలావతి స్టేషన్ నుంచి బయటికి వెళ్ళి ట్రక్ని స్టార్ట్ చేసి ఉంటుంది. రాజుకి పోలీసులకి మధ్య ఒక చిన్న చేస్ సీక్వెన్స్ జరుగుతుంది. బట్ రాజు పోలీసుల నుండి తప్పించుకుని ట్రక్ ఎక్కేస్తాడు. అలా ఇద్దరు పోలీసుల నుండి కోట్ల రూపాయల డబ్బుతోటి తప్పించుకుంటారు. నిజానికి వీళ్ళిద్దరూ 2 సంవత్సరాల క్రితమే అంతా మానేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఇలా పని స్టార్ట్ చేయడానికి రీజన్ ఏమై ఉంటుందో మనం ముందు స్టోరీలో చూద్దాం. నీరాలి మందానితో ఈస్టర్న్ ఘాట్స్ నుంచి మనల్ని ఎవరో కాంటాక్ట్ అవ్వాలని చూస్తున్నారని చెప్తుంది. అసలు తమని కాంటాక్ట్ అవుతున్నది ఎవరో తెలుసుకోవడం కోసం మందాని తన వాళ్ళతో కలిసి ఘాట్స్కి వెకేషన్ లాగా వస్తాడు. రైల్వే స్టేషన్లో ఉన్న డబ్బు అటు ఇటుగా ఒక 100 కేజీల బరువు ఉండొచ్చు. అంత బరువు ఉన్న దాన్ని కూడా వాడెవడో సింపుల్గా ఎత్తుకెళ్లాడు. మేబీ వాడు ఖచ్చితంగా ఘాటీవాడు అయి ఉండొచ్చు. వాళ్లే ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్న సరుకుని తయారు చేస్తుండొచ్చేమో అని విశ్వ తన టీంతో మాట్లాడుతుంటాడు. ఆ పోలీసుల్లోనే దండపాని అనే ఎస్ఐ కూడా ఉంటాడు. వాడు కాష్టాల మనిషి అనమాట. ఆల్రెడీ కాష్టాల వాళ్ళు కూడా ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్న శీలావతిని ఎవరు తయారు చేస్తున్నారని కనిపెట్టే ప్రయత్నంలో ఉంటారు కదా. సో దండపాని డైరెక్ట్గా కాష్టాల దగ్గరికి వెళ్ళి ఈ ఘాటీలే దా పని చేస్తున్నారని పోలీసులకి డౌట్గా ఉంది, ఒకసారి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్పేస్తాడు. నెక్స్ట్ సీన్లో ఇక కుందువ ఘాటీల యొక్క ప్లేస్ని చెక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కొండల్లో డ్రోన్స్ని ఎగరేసి గుహలను కూడా చెక్ చేస్తుంటాడు. ఆ ప్రాసెస్లో ఒక గుహ లోపల రాజు ఏర్పాటు చేసిన పెద్ద ల్యాబ్లోకి ఎంటర్ అవుతాడు. దాంట్లోనే ఈ లిక్విడ్ సరుకుని తయారు చేస్తుంటారు. కుందువాకి కోపం వచ్చి ఘాటీలు పనోళ్ళలా ఉండాలి కానీ మీకెందుకురా ఈ బిజినెస్ అని అందరినీ దారుణంగా కొట్టి కట్టేస్తాడు. వాడు ఒకసారి ఆ లిక్విడ్ సరుకుని టెస్ట్ చేయగా మిగిలిన సరుకు కన్నా అది చాలా కిక్కెక్కిస్తుంది. ఈలోగా ఒక పిల్లాడు రాజు దగ్గరికి వెళ్ళి కుందులా ల్యాబ్ మీద అటాక్ చేసి మన వాళ్ళని దారుణంగా కొడుతున్నాడని చెప్తాడు. రాజునే ఇదంతా చేస్తున్నాడని కుందులాకి అర్థమవుతుంది. రాజు కుందులా దగ్గరికి వెళ్ళి దయచేసి మా వాళ్ళందరినీ వదిలేయండి, మీకెంత వాటా కావాలంటే అంత ఇస్తానని అంటాడు. దానికి కుందులా గట్టిగా నవ్వి ఈ ఘాటీగాడు నాకు వాటా ఇస్తాడంట, ఈ ఘాట్స్లో ఏది పండినా సరే అది నా సొంతం, నువ్వు నాకే వాటా ఇస్తావా అని రాజును కొడతాడు. అండ్ రాజు శీలావతి చేతికి కట్టిన బాసికాన్ని కూడా లాగేస్తాడు. ఇక రాజుకి కోపం వచ్చి కుందులాని అతని మనుషులందరినీ బాగా కొడుతుంటాడు. మిగిలిన ఘాటీలు కూడా తమ కట్లను విప్పుకొని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫైనల్గా కుందులాని మురికి నీళ్లలో ముంచి డైరెక్ట్గా మందాని ఉండే ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి వాడిని స్విమ్మింగ్ పూల్లో పడేస్తారు. రాజు నీరాలితో మిమ్మల్ని కాంటాక్ట్ అయింది ఎవరో కాదు, అది నేనే. మేమికపై కూలీలుగా ఉండాలనుకోవడం లేదు, మా బతుకులు కూడా మారాలి, కానీ మిమ్మల్ని దాటి మేమే బిజినెస్ చేయాలనుకోవడం లేదు. మనం పార్ట్నర్స్గా ఉందాం, మీరు ఆలోచించుకొని సమాధానం చెప్పండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నీరాలి కాష్టాలని మందానిని పిలిచి జరిగిన విషయం అంతా చెప్పి ఆ ఘాటీలు తయారు చేసే లిక్విడ్ ఎన్నో వేల కోట్ల విలువైనది, వాళ్ళని మనలో కలుపుకోవడం వల్ల 100 కోట్లు సంపాదించొచ్చని చెప్తుంది. మందాని గ్యాంగ్ రాజుతో పార్ట్నర్షిప్కి పాజిటివ్గానే ఉంటారు. బట్ ఇప్పటి వరకు కూలీలుగా ఉన్న వాళ్ళు మాతో పార్ట్నర్స్ అవ్వడం ఏంటని కాష్టాలకి ఆ విషయం అస్సలు నచ్చదు. కుందులా ఏదో ఆలోచించి కాష్టాలని పార్ట్నర్షిప్కి ఒప్పిస్తాడు. నెక్స్ట్ డే కాష్టాలా అండ్ నీరాలి రాజు ల్యాబ్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ డీల్గా 10,000 లీటర్స్ లిక్విడ్ని తయారు చేయమని చెప్తారు. కట్ చేస్తే 2 డేస్ గడిచిపోతాయి. ప్రస్తుతం గుల్లఘాట్లో రాజు అండ్ శీలావతి తమ పెళ్లి వేడుకల్లో డ్యాన్సులు వేస్తుంటారు. అప్పుడు సడన్గా ఆ ప్లేస్లో బాంబ్స్ పేలడంతో అందరూ భయంతో పారిపోతుంటారు. కుందులా తన వాళ్లతో అక్కడికి వచ్చి రాజు మనుషుల మీద అటాక్ చేసి చంపేస్తుంటాడు. రాజు వాళ్ళతో ఫైట్ చేస్తుంటాడు. ఈలోపు ఎవడో శీలావతిని కొట్టడంతో తను కింద పడిపోతుంది. ఇక కుందులా తనని ట్రక్లో వేసుకుని వెళ్తూ రాజుని రెచ్చగొడతాడు. రాజు కత్తి తీసుకుని జీప్ వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అలా వాళ్ళు శీలావతి పుట్టిన చోటికి వెళ్తారు. రాజు అటాక్ చేయడానికి వస్తుంటే కాష్టాలా కారుతో వాడిని గుద్దించేస్తాడు. అందరూ కలిసి రాజుని కదలకుండా పట్టుకుంటారు. కుందులా శీలావతిని కిందకి విసిరేసి నువ్వు పుట్టింది ఇక్కడే కదే, పుట్టినప్పుడు నీకేమైనా బట్టలున్నాయా, లేవు కదా, ఇప్పుడెందుకు వేసుకున్నావని పైటను లాగేస్తాడు. ఆ తర్వాత తనని పోల్ దగ్గరికి లాక్కెళ్ళి దానికి కట్టేస్తాడు. రాజుకి చాలా కోపం వచ్చి ఒక్కొక్కరిని చంపేస్తూ కుందులాని కూడా చంపేయాలని పోల్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు కాష్టాలా షూట్ చేయడంతో రాజు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. కుందులా శీలావతి బట్టలన్నీ లాగేసి అవమానిస్తాడు. ఒకే టైంలో రాజు ప్రాణాన్ని శీలావతి మానాన్ని తీసేయడంతో శీలావతి బ్రతికున్న శవంలాగా మారిపోతుంది. ఇక కాష్టాలా అండ్ కుందులా తమ వాళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొంత సమయం గడిచిన తర్వాత శీలావతి షాక్ నుండి తేరుకుని రాజుని పాతిపెట్టి సమాధి చేస్తుంది. రాజుని చంపిన ఏ ఒక్కడిని వదలకూడదని రాజు సమాధి మీద శపథం చేసి దానికి గుర్తుగా తనకి తానే తాళి కట్టుకుంటుంది. విశ్వ చేసిన ఎంక్వైరీలో లిక్విడ్ని రెడీ చేసింది రాజు అని తెలుసుకుంటాడు. కానీ అప్పటికే రాజు చనిపోయి ఉండడంతో ల్యాబ్లో పనిచేసే రాజు ఫ్రెండ్ అయిన బిన్ను దగ్గరికి వెళ్తాడు. పోలీసులను చూడగానే బిన్ను బాగా భయపడిపోయి అసలు నాకేం తెలియదని మాట్లాడుతుంటాడు. ఇక విశ్వ తన స్టైల్లో ఎంక్వైరీ చేస్తూ అసలు ఇదంతా ఎలా చేస్తున్నారా, ఎక్కడ చేస్తున్నారు, డబ్బంతా ఏం చేశారో చెప్పమని అరుస్తాడు.
దానికి బిన్ను ఆ డబ్బుతో రాజు స్కూల్స్ని అండ్ 2 ప్రైమరీ హాస్పిటల్స్ని కట్టించాడు. వాటిని కట్టడానికి తక్కువ ఖర్చు అయింది, కానీ వాటిని కట్టించడం కోసం గవర్నమెంట్లో ఉండే ఆఫీసర్స్కి కోట్ల కొద్దీ లంచం ఇచ్చాడు. మీరేదైనా చేయాలి అనుకుంటే ముందు ఆ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయండి అని అంటాడు. రాజు వాళ్ళు 2 ఇయర్స్ బ్యాకే ఈ పని ఆపేశారు కదా. వాళ్ళు మళ్ళీ మొదలు పెట్టడానికి అసలు కారణం ఏంటంటే, సరుకుని తీసుకెళ్తుండగా కొంతమంది ఘాటీలు లోయలో పడి చనిపోతారు. అలా చనిపోవడం వీళ్ళకేం కొత్త కాదు, కానీ ప్రతిసారి అలా చనిపోతూనే ఉండడంతో అందరికీ విసుగొచ్చేస్తుంది. చనిపోయిన ప్రతి ఒక్కరికి కాష్టాల 2 లక్షలు పరిహారం ఇస్తాడు. నెక్స్ట్ పనికి మళ్ళీ మనుషుల్ని రెడీ చేయమని బుచ్చిని పంపిస్తాడు. అది చూసిన రాజు అండ్ శీలావతికి వీళ్ళందరూ మనల్ని పనిచేసే బానిసల్లానే చూస్తున్నారు తప్ప మన జీవితాలకు అసలు విలువే లేదు. మన తరంలో, మన ముందు తరంలో ఎంతోమంది ఈ పని చేస్తూ ప్రాణాలను పోగొట్టుకున్నారు. మన తరువాతి తరం మనలా ఉండకూడదని డబ్బు సంపాదించి స్కూల్స్ కట్టించి పిల్లల్ని చదువుకునేలా చేయాలని అనుకుంటారు. అందుకే లిక్విడ్ ఫామ్లో ఉన్న ఈ సరుకుని రెడీ చేస్తారు. కట్ చేస్తే శీలావతి ల్యాబ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ కుందులా మనుషులు ఘాటీలతో పని చేయిస్తూ శీలావతిని అసభ్యంగా మాట్లాడతారు. ఆల్రెడీ వీళ్ళు రాజుని చంపేశారని తను పగతో రగిలిపోతుంటది. ఇప్పుడు ఇలా మళ్ళీ అసభ్యంగా మాట్లాడడంతో తను అమ్మోరులాగా మారి ఒక్కొక్కడిని దారుణంగా చంపేస్తుంది. ఒకడు మాత్రం తప్పించుకుని పారిపోతాడు. వాడు జరిగిన విషయమంతా కాష్టాలకి చెప్తాడు. కుందులా వెంటనే శీలావతిని చంపేయాలని బయలుదేరతాడు. కానీ మళ్ళీ వెంటనే అటాక్ చేస్తే ఘాటీలు ఎదురు తిరుగుతారేమో అని కాష్టాల వాణ్ణి ఆపి దండపానిని పంపిస్తాడు. వాడు రాజు సమాధి దగ్గరికి వెళ్ళి దాన్ని పగలగొడుతూ శీలావతి ఎక్కడున్నా బయటికి రావాలి, లేకపోతే ఎవరిని వదలనని వార్నింగ్ ఇస్తాడు. వాడు శీలావతి కోసం ప్రతి బండిని వెతుకుతూ ఒక బస్సులోకి ఎక్కుతాడు. ఆ టైంలో శీలావతి వాడున్న బస్సులోకి ఎక్కుతుంది. వాడికి శీలావతికి మధ్య ఫైట్ జరుగుతుంది. ఫైనల్గా శీలావతి వాడిని దారుణంగా చంపి వాడి తలని దిష్టిబొమ్మకి తగిలిస్తుంది. ఈ విషయం తెలిసి కాష్టాల అండ్ మందాని షాక్ అవుతారు. విశ్వాకి కూడా ఈ విషయం తెలుస్తుంది. కట్ చేస్తే దండపాని హత్య గురించి, గాంజా గురించి న్యూస్లో పెద్ద సెన్సేషన్ అవుతుంది. మందాని కాష్టాలని పిలిపించి, చూసావా ఈ న్యూస్ ఎంత వైరల్ అవుతుందో? మన బిజినెస్లో ఇలాంటి గొడవలుంటే మనం ఎలా సంపాదించుకోగలం? రాజుని అనవసరంగా చంపారు. వాడిని మీ కిందే ఉంచుకుని ఉంటే ఇంత అయ్యేది కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. శీలావతిని ఘాటీలకి లీడర్ని చేసి తను మన కిందే ఉండేలా చూసుకుందామని అంటాడు. కాష్టాల కూడా కొంచెం ఆలోచించి దానికి ఒప్పుకుంటాడు. కుందులాకి ఆ డెసిషన్ నచ్చగా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఎలాగైనా శీలావతితో మీటింగ్ ఏర్పాటు చేయాలని అనుకుంటారు. నెక్స్ట్ సీన్లో విశ్వ బిన్ను ఇంటికి వెళ్ళి నీరాలి శీలావతితో మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పింది. ఒకవేళ శీలావతి కానీ మీటింగ్కి రాకపోతే మీరు కట్టించిన స్కూల్స్ అండ్ హాస్పిటల్ని సీజ్ చేస్తారంట. మీటింగ్ నా అండర్లోనే జరుగుతుంది. శీలావతి ప్రాణాలకి నాది గ్యారంటీ. తనకి నేనేం కానివ్వను. మీటింగ్ నా బిల్డింగ్లోనే జరుగుతుంది. తనని అక్కడికి రమ్మని చెప్పండి అని అంటాడు. విశ్వ బిన్ను వాళ్ళతో మాట్లాడే టైంలో శీలావతి పక్క రూమ్లోనే ఉండి అంతా వింటుంటది. ఆ తర్వాత తను ఒంటరిగా విశ్వ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అసలు నన్ను ఎందుకు పిలిచారని నీరాలిని అడుగుతుంది. అదే టైంలో కాష్టాల కూడా ఎంట్రీ ఇస్తాడు. అందరూ కలిసి శీలావతిని కన్విన్స్ చేసి వాళ్ళతో పార్ట్నర్ చేసుకోవాలని అనుకుంటుంటారు. వాళ్ళు మాట్లాడుకుని కన్విన్స్ అవుతారులే అని విశ్వ పక్కకి వెళ్ళిపోతాడు. అప్పుడు కాష్టాల, నువ్వు మాతో పార్ట్నర్గా మారిన తర్వాత మన బిజినెస్లో నీకు 50% వాటా ఇస్తాం. నీ లైఫే మారిపోతుంది. నువ్వు ఇంకా నీ రాజుగాడి జ్ఞాపకాలతో ఉంటే ఎలా అని తన మెడలో ఉన్న తాలిని లాగేయబోతాడు. అసలే శీలావతి వీళ్ళని చంపాలని పగతో ఉంటది కదా. ఇప్పుడు వీడిలా చేయడంతో వెంటనే వాడిని గోడవైపు నెట్టి మందు బాటిల్తో గొంతులో పొడిచి కాష్టాలని చంపేస్తుంది. మిగిలిన గ్యాంగ్ అంతా అటాక్ చేయడానికి రావడంతో తనకి వాళ్ళకి మధ్య ఫైరింగ్ జరుగుతుంది. అప్పుడు ఒక బుల్లెట్ తగలడంతో శీలావతి గాయపడి ఒక జీప్ వేసుకుని పారిపోతుంది. వెనకే కాష్టాల మనుషులు కూడా చేస్ చేస్తూ ఒక ప్లేస్లో శీలావతి జీప్ని క్రాష్ చేస్తారు. ఆ క్రాష్లో తను బాగా గాయపడుతుంది. వాళ్ళు తనని చంపాలని చూస్తుండగా శీలావతి ఫ్రెండ్ బెబ్బులి వాళ్ళని షూట్ చేసి తనని కాపాడతాడు. కట్ చేస్తే నాటు వైద్యం చేపించి శీలావతి బాడీలో ఉన్న బుల్లెట్ని తీపిస్తాడు. కానీ శీలావతికి మాత్రం స్పృహ రాదు. మరోవైపు కుందులా మనుషులు శీలావతి గురించి వెతుకుతుంటారు. వాళ్ళకి కనపడకుండా బెబ్బులి శీలావతిని కాపాడుతూ బార్డర్ దాటించి ఛత్తీస్గఢ్ పంపాలని రోప్వే దగ్గరికి తీసుకెళ్తాడు. కుందులా మనుషులు అక్కడికి వచ్చి బెబ్బులి మీద అటాక్ చేస్తారు. అప్పుడు శీలావతి స్పృహలోకి వచ్చి అందరినీ చంపేస్తుంది. ఆ విషయం కుందులకి తెలిసి ఇంకా ఈ శీలావతిని అస్సలు వదలకూడదనుకుంటాడు. శీలావతి మీద ఉన్న కోపాన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చినోడి మీద చూపించి వాడిని దారుణంగా చంపేస్తాడు. శీలావతి ఇంతకుముందు స్పృహలో లేకపోయినప్పటికీ అసలు నేను దేని గురించి ఇంతమందిని చంపుతున్నాను, ఏం సాధించడానికి ఇదంతా చేస్తున్నానని మనసులో మదన పడుతూ ఉంటుంది. ఫైనల్గా తాము అమ్మిన గాంజా వల్ల ఎంతోమంది స్కూల్ పిల్లలు కూడా మత్తుకు బానిసయ్యారని, వాళ్ళని కన్న తల్లిదండ్రుల యొక్క ఉసురు తగిలే ఘాటీల జీవితాలు ఇలా దరిద్రంగా ఉన్నాయని, ఎలాగైనా ఘాటీలందరినీ గాంజా పండించకుండా ఆ పనికి వెళ్లకుండా చేయాలని డిసైడ్ అవుతుంది. ఆ రోజు రాత్రి ఒక ఘాట్లో ఉన్న ఘాటీల దగ్గరికి వెళ్ళి ఈ గంజాయి పని వల్లే మన బతుకులు ఇలా ఉన్నాయి, మానేసి వేరే పని చేసుకుందామని వాళ్ళని మార్చాలని ట్రై చేస్తుంది. దానికి వాళ్ళు, రాజుగాడు పని ఆపేస్తే వాడి చేత మళ్ళీ పని స్టార్ట్ చేపించి వాడు చనిపోయేలా చేశావు, ఇప్పుడేమో మమ్మల్ని పని ఆపేయండి అంటున్నావు. ఆ కుందులా చేతిలో మేమందరం చావాలన్నా నువ్వు ఇలా చేస్తున్నావని శీలావతి మాట వినకుండా వాళ్ళు సరుకు లోడ్ చేయడానికి వెళ్ళిపోతారు.
శీలావతి మాత్రం మిగిలిన ఘాట్స్ అన్ని తిరుగుతూ ప్రజలను మార్చాలని ట్రై చేస్తుంటది. ఆ ప్రాసెస్లో కొంతమంది మారి తమ పిల్లలైనా మంచి బతుకు బతకాలని పనిని ఆపేస్తారు. కట్ చేస్తే ఒకరోజు విశ్వ హోటల్లోకి వెళ్ళగా ఆల్రెడీ లోపల శీలావతి తింటుంటది. తనని చూసి పోలీసులు రౌండప్ చేసేస్తారు. నిజానికి కాష్టాల మనుషులు శీలావతిని చంపాలని చూసినప్పుడు బెబ్బులి వాళ్ళని షూట్ చేస్తాడు కదా. ఇంకొంతమంది కూడా వస్తుంటే విశ్వ వాళ్ళని షూట్ చేసి శీలావతిని కాపాడతాడు. ఆ తర్వాత బెబ్బులితో శీలావతిని కాపాడమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ విషయం ఇప్పుడు బెబ్బులి ద్వారా శీలావతికి తెలుస్తుంది. అండ్ విశ్వ కూడా శీలావతిని ఏం చేయకుండా వదిలేస్తాడు. ఇన్కేస్ ఒకవేళ విశ్వ అటాక్ చేయాలని చూసినా కూడా శీలావతి దానికి కూడా రెడీగా ఉంటుంది. కుందుల ఒక ఘాట్లోకి వెళ్ళి ఘాటీలని పనికి రమ్మని వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళు అప్పటికే శీలావతి చెప్పిన మాటల వల్ల మారిపోయి పని ఆపేశారు కదా. సో చావనైనా చస్తాం కానీ పనికి మాత్రం రామని అంటారు. ఇక కుందులకి బాగా కోపం వచ్చి ఆ ఘాట్లో ఉన్న అందరినీ కడుపుతో ఉన్న ఆడవాళ్లతో సహా చంపేస్తాడు. అంత దారుణంగా వాళ్ళని చంపేయడంతో మిగిలిన ఘాట్స్లో ఉన్న వాళ్ళందరూ కుందులకి భయపడి పనికి వెళ్తారు. శీలావతి ఆ ఘాట్ దగ్గరికి వచ్చే సమయానికి ఘాట్ మొత్తం వల్లకాడై ఉంటుంది. శీలావతికి ఎంత కోపం వస్తుందంటే కుందులని చంపేయాలని డైరెక్ట్గా సరుకు లోడ్ చేసే ప్లేస్కి వెళ్తుంది. కూలీలలో కలిసిపోయి ఉన్న శీలావతిని ఒకడు చూసి బాగా భయపడిపోయి వెంటనే అందరికీ శీలావతి వచ్చిందని వాకీటాకీల్లో చెప్పేస్తాడు. శీలావతి వచ్చిందని కుందులకి తెలియడంతో దమ్ముంటే బయటికి రావే అని అరుస్తాడు. ఇక శీలావతికి కుందుల మనుషులకి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. శీలావతి ఒక పక్క ఫైట్ చేస్తూనే మరో పక్క ఘాటీలందరినీ పని ఆపేసి తిరగబడమని అరుస్తుంటది. తన మాటలకి కొంతమంది పని ఆపేస్తారు. పని ఆపేసిన వాళ్ళని కుందుల మనుషులు చంపాలని చూస్తుండగా శీలావతి తన వాళ్లతో సరుకున్న కంటైనర్స్ని పేల్చేస్తుంది. ఫైనల్గా జనం మొత్తం తిరగబడతారు. శీలావతి కుందులగాన్ని బాగా కొట్టి లాక్కెళ్ళి మంటల్లో వేసి చంపేస్తుంది. ఆ తరువాత గాంజా పొలాలన్నింటినీ తగలబెట్టేస్తుంది. పెద్దవాళ్ళందరూ గాంజా పని మానేసి వేరే పనుల్లోకి వెళ్ళడం మొదలు పెడతారు. పిల్లలు కూడా పని మానేసి బడికి వెళ్లడంతో మూవీ ఎండ్ అవుతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.